గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి. హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే పచ్చడి అయితే రెడీ చేసేస్తున్నాను. దోసలు వేద్దామని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఏంటని అనుకుంటున్నారా? నిన్న కాలీఫ్లవర్ వండాను కదా! దాని కాళ్ళు ఉంటాయి కదా! అవైతే ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి ఇది పచ్చడి కింద చేసేస్తున్నాను. దోసల్లోకి, రైస్‌కి అద్దిరిపోతది పచ్చడి వచ్చేసి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్‌లో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇందులో కావాలంటే మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను అవన్నీ వేయకుండా ఇలా అయితే చేస్తున్నాను. కాలీఫ్లవర్ కాళ్ళు, ఈ టమాటా వేసేసి అయితే పచ్చడి చేసేస్తున్నాను. మీరు కావాలంటే అవన్నీ కూడా వేసుకోండి. అవి వేసుకున్న బాగానే ఉంటది. నేనైతే ఇలాగే ఎంజాయ్ చేద్దామని, అంటే ఈ కాడలో ఫ్లేవర్ బాగుండాలి అని చెప్పేసి నేనైతే అవి ఏమీ వేయలేదు. మీరు కావాలంటే అవన్నీ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి కొబ్బరి చట్నీ అయితే, పుట్నాల చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. ఆ చట్నీ చేస్తున్నాను, ఇది కూడా చేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యేలాగా ఏంటంటే ఇక్కడ ఈ చట్నీ అయితే రెడీ చేసేస్తున్నాను. అది వేగేలోగా వేరే చట్నీ రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒకటే సౌండ్లు, ఎక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామన్నా అన్ని సౌండ్లే వినిపిస్తున్నాయి. ఇక్కడైతే టమాటా కూడా ఒక 3 టమాటా అయితే వేసుకుంటున్నాను. మీకు టమాటా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అంటే టమాటా వేసుకోండి. లేదు ఇలాగా కాలీఫ్లవర్ కాళ్ళు ఎక్కువగా కావాలంటే అది వేసుకోండి. నేనైతే సమానంగా వేస్తున్నాను. బాగుంటుందండి. కాడలు కూడా ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది మగ్గేలోగా, ఫ్రై అయ్యేలోగా నేను ఆ పక్కనైతే చట్నీ అయితే రెడీ చేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం చింతపండు వేస్తున్నాను. చాలా చిన్నది. వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. పులుపు తక్కువ తినేవాళ్ళు దీంతోనే సరిపెట్టేసుకోండి. లేదు ఇంకొంచెం పుల్లగా ఉంటే బాగుండు అనుకుంటే చిన్న చింతపండు అయితే వేసేసుకోండి, బాగుంటుంది. ఇక్కడైతే చక్కగా ఇలా కలిపేసుకోవాలి. అబ్బా! గ్రీన్ కలరు, ఆ టమాటా కలరు ఆ 2 చూస్తుంటే ఎంత బాగుంది కదా! చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీకి, దోసకి, రైస్ కూడా బాగుంటుంది. ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. 2 పచ్చళ్ళకి ఒకే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. అక్కడ వచ్చేసి కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం తాలింపు పెట్టేసుకొని రెడీగా ఉంచేసుకుంటాను. ఇది కూడా చల్లారిన తర్వాత ఏంటంటే ఇది కూడా మిక్సీ చేసేసిన తర్వాత రెండిట్లకి అదే తాలింపు వేసేస్తానమాట. ఇలాగా మనం 2 పచ్చళ్ళు చేసుకోవాలన్నా, 3 పచ్చళ్ళు చేసుకోవాలన్నా ఇలా పచ్చడి చేసేసుకుని ఒకటే తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. మాటి మాటికి దీనికొకసారి, దానికొకసారి తాలింపు అవసరం లేదు. ఇక్కడ తాలింపు అయితే రెడీ చేసేస్తున్నాను. ఇక్కడైతే బాగా మగ్గుతుంది. కొంచెం టైం పడుతుంది. అందుకని ఫస్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టేసి మిగతా పనులు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ బాగా ఫ్రై అయ్యి మగ్గుతుంది చక్కగానే. చూసారా కొంచెం టైం పట్టింది. నేను ఆ చట్నీ చేసేసాను, తాలింపు పెట్టేశాను. ఇన్ని చేసినా కూడా ఇది ఇంకా వేగుతూనే ఉంది కదా! అందుకని ముందైతే మనకి ఎక్కువ టైం ఏదైతే పడుతుందో అది మనం ముందుగా రెడీ చేసుకోవాలన్నమాట. అక్కడైతే స్టవ్ ఆపేసి చల్లారనిద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ చల్లారిపోయింది. మిక్సీ జార్లోకి ఇదంతా తీసేస్తున్నాను. ఇది కూడా పచ్చడి చక్కగా చేసుకొని తెచ్చేసుకుంటాను. ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు వేసుకుని, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఇంగువ కూడా వేసాను. కొంచెం పచ్చిది వెల్లుల్లి వేసాను, జీలకర్ర కూడా వేసాను. ఇవన్నీ మీరు ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇందులో ఏ ఒక్కటిది మీకు ఇష్టం లేకపోయినా అది వేసుకోకుండానే చేసుకోండి, ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇలాగా చట్నీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నేనైతే కారం అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే ఎండుమిర్చి ఫ్రై చేసుకుని వేసుకోండి. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. లేదు ఇది గ్రీన్ కలర్గానే కావాలి అని అనుకుంటే చక్కగా పచ్చిమిర్చితో చేసుకోండి, భలే బాగుంటుంది. టమాటా కూడా పచ్చి టమాటా వేసుకుంటే కూడా బాగుంటుంది. గ్రీన్ కలర్ చాలా బాగా వస్తుంది. 2 చట్నీలు రెడీ అయిపోయినాయి కదా! ఇంకొక తాలింపు అయితే వేసేస్తున్నాను. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా ఇలా తాలింపు అయితే వేసేసనమాట. చట్నీలు అయితే అద్దిరిపోయిందండి. దోసలు ఇంకా తినాలనిపించింది, అంత బాగున్నాయన్నమాట. చాలా చట్నీని బట్టే ఉంటుంది కదా మనకి, దోసలు తినాలన్నా, ఇడ్లీ తినాలన్నా. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా! మనం అలాగా కాలీఫ్లవర్ కాళ్ళు అవి పాడేయకుండా ఇలా చట్నీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వచ్చేసి దోసలకైతే పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను. నైట్ రుబ్బి పెట్టేసుకున్నాను కదా, చక్కగా ఇలాగైతే అయ్యింది. దీన్నైతే మనకి ఎంత కావాలో అంతనే తీసుకుని ఉప్పు కలుపుకోవాలి. అంతటికీ ఒకేసారి ఉప్పు కలపం కదా. అలాగే నేను కూడా కొంచెం పక్కకైతే తీసేస్తున్నాను. ఈ రోజుకి ఎంత సరిపోతుందో అంత అయితే తీసేస్తాను.
అసలు చాలా బాగుందండి. ఇలా వేసినప్పుడు ఏంటంటే, అసలు ఉల్లి దోస వేసుకోండి అద్దిరిపోతది. ఆ ఉల్లిపాయ ఆ కాలీఫ్లవర్ చట్నీ, అలా ఉల్లిపాయ పంటి కింద పడుతుంటే ఉంటదండి. అసలు ఉల్లి దోస సూపర్‌గా ఉంటది. మీకు టైం ఉంటే, నచ్చితే కనుక ఒక్కసారి ఇలా ఉల్లి దోస వేసేసుకొని ట్రై చేయండి. ఆ పచ్చడికి ఇది చాలా బావుంటది. అందుకనే నేనైతే ఇప్పుడు ఉల్లి దోస అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంక మామూలుగా ప్లెయిన్ దోస వేసేస్తున్నాను. ఎందుకంటే, ఇక ఫస్ట్ దోస వచ్చేసి ఇంక సరిగ్గా కాలదు కదా! అందుకని ఇంక మామూలుగా ప్లెయిన్‌గా వేసేసాను. ఇంక ఎలాగ పిల్లలు కూడా ప్లెయినే తింటారు. వాళ్ళకైతే ఉల్లి దోస అయితే వాళ్ళు తినరు. ఇంక అందుకని చెప్పేసి ఇంకా పిల్లల కోసమైతే ఇంక ప్లెయిన్ వేసేస్తాను. మా కోసమైతే ఉల్లి దోస వేస్తాను. ఇక్కడ కుక్కపిల్ల సౌండ్ వినిపిస్తుంది కదా! మళ్ళీ మా ఇంటికి ఇంకో కొత్త కుక్కపిల్ల వచ్చిందండి. అది మేము ఆ రోజు చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళి కాకినాడ ఎళ్ళి వచ్చిన తర్వాత వచ్చేసరికి మా ఇంటి దగ్గర ఒక చిన్న పిల్ల అయితే ఉంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ కుక్కలన్నీ మా ఇల్లే ఎంచుకున్నాయా ఏంటో అర్థం కావట్లేదు. ఏదో అనాథాశ్రమంలో పిల్లల్ని వదిలేస్తారు చూడు, అలాగా కుక్క పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు. ఇంక చాలా చిన్నది, ఏం చెయ్యం మేము కూడా బయట వదిలేస్తే చచ్చిపోతుంది అని చెప్పేసి ఏదో పాలేసి అలా కొంచెం ఉంచాము, పక్కన ఉంచాము. అదే గోల. ఇంక అసలు పడుకోనివ్వట్లేదు మాట. నైట్ మొత్తం అంతా ఏడుస్తుంది. అలా అని చెప్పేసి బయట వదిలేద్దామంటే మనసు రావట్లేదు. కొంచెం అంటే కొంచెం ఎదిగిన తర్వాత అదే వెళ్ళిపోతుందిలే అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇంక మరి ఎవరు ఇక్కడ కుక్క పిల్లని వదిలేసారా అన్న తెలియట్లేదు. చాలా చిన్న పిల్ల, చూస్తే జాలేస్తుంది. ఇంకో దాని ఏడుపు, దాని రాగాలు మీకు వినిపిస్తుంది కదా, దాని రాగమే, కుక్క రాగమే, కుక్క పిల్ల రాగము. ఇంక ఇక్కడైతే దోశలు అవి రెడీ చేసిస్తానండి. అసలు ఎన్ని దోశలు తింటాం మనకే తెలియదు అనమాట. దాని తర్వాత వచ్చి ఇక్కడైతే బట్టలన్నీ ఉతికేసి అయితే ఆరబెట్టేశాను. కొన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను. ఈ వైట్ డ్రెస్సెస్ అన్నీ అంటే నేనే ఉతికాను. ఏంటి ఇంత తెల్లగా ఉన్నాయి, ఏం వాడుతున్నారా అని అనుకుంటున్నారా? నా చేతులండి, నా చేతులు వాడుతున్నాను. అది మనం ఉతకడం బట్టి ఉంటుంది కదా. నా చేతులు కూడా అరిగిపోయినాయిలేండి ఉతికినప్పటికీ. ఇంక ఇలాగైతే ఎండబెట్టేశాను. వాషింగ్ మిషన్లో అన్నీ వేయడానికి ఉండదు కదా. ఈ వైట్ డ్రెస్సెస్ ఏంటంటే మనమే ఉతకాలి చేతులతోటి. అందుకని నేనే ఉతికాను. బాగుంది కదా, మంచిది, బాగా తెల్లగా కలకల్లాడుతున్నాయి కదా. నాకు కూడా బాగా నచ్చేసింది. ఇంకా తర్వాత అన్నీ అయిపోయినాయి. ఈరోజు నేను కనిపించట్లేదు ఏంటని ఎవరన్నా అడుగుతున్నారా? కనిపించనండి ఈరోజు. ఎందుకంటే నాకు కొంచెం ఎక్స్ట్రా పనులు ఎక్కువైపోయినాయి. అందుకోసమని నేను ఈరోజు కనిపించట్లేదు అన్నమాట. ఓపిక లేదు. ఇంక ఇక్కడైతే ఇంకా సోయా బీన్స్ ఉంటాయి కదా, అవైతే కర్రీ చేద్దాము, కొంచెం చికెన్ ఫ్రై చేద్దాము, కొంచెం చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఓ పక్కన రైస్ పెట్టేశాను. ఇది వచ్చేసి ఫ్రై కోసమని కొంచెం అల్లం, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం పెరుగు ఇవన్నీ కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఇది బోన్లెస్ మాట. కొంచెం బోన్లెస్ ఉన్నవి ఏంటంటే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి ఇంకా ఈ బీన్స్ ఉన్నాయి కదా, దానికోసము ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే ఇంక ఉల్లిపాయ, టమాటా, ఇంకా అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ కింద చేసేసుకుంటున్నాను. ఇంక రెండిట్లకి ఒకే ఇంకా మసాలా రెడీ చేసేసుకుంటాను ఎప్పుడు నేను. కొంచెం ఇలా 2-3 రకాలు ఏమన్నా కూరలు వండాలంటే ఇలాగ సులువుగా నేను ఇంక మసాలా రెడీ చేసుకుంటాను అనమాట. అలాగే ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి తెచ్చేసుకుంటాను. ఒక పక్కనేమో మా అబ్బాయికి లంచ్ బాక్స్ ఆల్రెడీ 2-3 రోజుల నుంచి పెడుతున్నాను. ఎందుకంటే ఆడప్పుడప్పుడు పట్టుకెళ్తాడు. ఇంక ఇక్కడైతే ముందుగా వచ్చేసి ఇంక బీన్స్ కర్రీ అయితే ఇంక తాలింపు పెట్టేస్తున్నాను. ఇందాక ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, అదే కొంచెం ఈ కుక్కర్ కొంచెం పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని ఇంకా పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఇంకా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా ఆ పక్కన వచ్చేసి అక్కడ కూడా ఆయిల్ వేసేసి కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లో ఇంక చికెన్ వండేస్తే తొందరగా అయిపోద్ది కదా అన్నట్టుగా ఇంక అక్కడ కూడా ఆయిల్ వేసేసి అందులో కూడా ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసాను. ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఈ కర్రీ, అక్కడ ఆ కర్రీ. ఇంక ఇదేమో చికెన్ ఫ్రై కోసం పక్కన పెట్టుకున్నాను కదా, ఇవన్నీ అయ్యేలోగా అదైతే చక్కగా కొంచెం ఉప్పు కారం అన్నీ పట్టి సాఫ్ట్గా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు అలా అన్నీ కలిపేసి పెట్టుకోవాలి. ముందు అది పెట్టేసుకుంటే ఈ పనులన్నీ అయిన తర్వాత అది చక్కగా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసాం కనుక ఏమీ వేయక్కర్లేదు. ఇంకా ఇంకా ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసేసుకుని ఇంక ఇందులో వచ్చేసి ఇంకా ఈ బీన్స్ పిక్కలు అవి ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం మసాలా కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ బీన్స్ పిక్కలు ఉన్నాయి కదా ఇందులోని, అది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకుని
ఇంక ఈ బీన్స్ పిక్కలు ఉన్నాయి కదా, సోయా బీన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. దాన్ని కూడా ఉప్పు, పసుపు వేసేసి బాగా కడిగేసానండి. తెచ్చి 2 డేస్ అవుతున్నట్టుంది. అది ఆహ్, మొలకలు కూడా వచ్చేసినాయి. ఇంక సరేలే అని చెప్పేసి, ఇంక మొలకలు కూడా మంచిదే కదా అది కూడా అని చెప్పేసి, ఇంక వండేస్తున్నాను. ఇంక మసాలా, గరం మసాలా అన్నీ వేసేసుకుని, ఇంకా ఈ బీన్స్ వేసేసుకుని శుభ్రంగా ఫ్రై చేసేసుకుని బాగా, తర్వాత కూరకు సరిపడా కారం వేసుకుని, మనం తినేదాన్ని బట్టి కారం వేసేసుకుని, ఇంక బాగా ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ వేసేసుకోవడమే. అసలు కర్రీ ఉంటదండి. మామూలుగా ఉండదు. ఇంకా నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ పెట్టండి. ఇలా బీన్స్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇంకా ఆ పక్కన కూడా ఇంక చికెన్ బాగా ఇంకా ఆ పేస్ట్‌లో చక్కగా ఉడికిపోవాలి చాలా వరకు. అంటే కుక్కరే కదా అని తాలింపు పెట్టేసి పెట్టేయకూడదు. చికెన్ అంతా బాగా చికెన్‌లో వాటర్ అంతా బయటకొచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకొని, ఆ తర్వాత ఇంకా మసాలా, గరం మసాలా అన్నీ వేసేసి, అందులో కూడా కారం వేసేసి, కొంచెం వాటర్ వేసేసుకొని, ఇంకా చికెన్ కూడా అక్కడ అది మూత పెట్టేసాను, కుక్కర్ మూత. ఇక్కడ ఇది కూడా కుక్కర్ మూత పెట్టేసాను. ఇంక చక్కగా ఒక 2, 3 విజిల్‌లకే ఇంక రెడీ అయిపోతాయి కూరలు రెండుని. ఇంక తొందరగా స్పీడ్‌గా చెప్పకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతదండి. మీకు కూడా బోర్ కొడతది కదా! అంతసేపు చూడాలన్నా ఎవరికన్నా కొంచెం విసుగొస్తది కదా! అని చెప్పేసయితే నేనింకా కొంచెం స్పీడ్‌లో పెట్టేసైతే ఇంక స్పీడ్‌గా చెప్పేస్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పింది. నా ముందు నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఇంక నేను అర్థమైపోతాను. ఎందుకంటే ఇంక అలవాటయిపోయింది కదా! అలవాటయినోళ్ళకేంటంటే కొత్తగా అనిపించదు. కొత్తగా చూసేవాళ్ళు కొంచెం కొత్తగా అనిపిస్తది. ఇంక అటు కూడా ఇంక చికెన్ తాలింపు పెట్టేసాను. ఇంక అక్కడ కూడా మూత పెట్టేసి అయితే పెట్టేసాను. 2 చక్కగా 3 విజిల్లు వేసేసినప్పటికి స్టవ్ ఆపేసానండి. ఇంకా ఇవి అవ్వేలోగా ఏం చేశానంటే, ఇంక చికెన్ ఫ్రై ఒకటి ఉండిపోయింది కదా! మనకి బ్యాలెన్స్ ఒక కర్రీ. దానికోసమైతే అక్కడ ఉల్లిపాయ ఒకటి చూడండి సింగిల్‌గా నేనున్నాను అని చూస్తుంది చూసారా? ఇంకా ఆ ఉల్లిపాయ అయితే ఇలా కట్ చేసేసాను. ఇంక కట్ చేసి రెడీగా ఉంచేసుకున్నాను. అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇటువైపు ఫ్రై కోసమైతే ఒక కడాయి పెట్టేసుకొని, ఇంక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి, అందులో కూడా కొంచెం ఉప్పు, పసుపు వేసేసి వేయించేసి, ఇలాగా చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా కలిపి, అవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇంక గరం మసాలా, ఇంక మసాలా అన్నీ వేసేసుకోవడమే, కారం వేసేసుకోవడమే. సింపుల్‌గా అయితే 3 కర్రీలు ఒకేసారి అయిపోయినాయి. ఒకసారి చూడండి దగ్గర నుంచి ఎంత బావుందో. ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందో అది కూడా కామెంట్ పెట్టండి. చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా అయితే సింపుల్‌గా కాదు హెవీగానే చేశాను ఈరోజు. నాకు చాలా పనులు ఎక్కువైపోయినాయి. అయినా కూడా ఇంక నేను ఈ 3 చేద్దామని అనుకున్నాను. ఇంక చేసేసాననమాట. అందుకే నేను కనిపించలేదు. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు కూడా నచ్చిందనుకుంటాను మరి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ కామెంట్‌లే నాకు చాలా బలం మాట. బై అండి అందరికి.